బ్రో గట్టిగా 2 ఇయర్స్ కష్టపడు. నీకు సక్సెస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆ 2 ఇయర్స్ నాది కాదురా బాబు అని కష్టపడు. ఈజీగా సక్సెస్ అయిపోతావు. ఇంట్లో వాళ్ళని మర్చిపో. అంటే మర్చిపో అంటే మామూలుగా అంత కాకుండా ఏదో మర్చిపోయినట్టుగా మర్చిపో. ఎవరిని మర్చిపో, ఫ్రెండ్స్‌ని మర్చిపో, అందరిని మర్చిపో. మర్చిపోసి నీ సక్సెస్ కోసం టైం అనేది కేటాయించు. నిద్ర లేకపోయినా సరే నీకు సక్సెస్ కావాల్సిందంటే నువ్వు ఒక 2 ఇయర్స్ కష్టపడితేనే నీ సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తది. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పినా నువ్వు వినరు మామ. ఇప్పుడు నిన్ను చులకన చూసిన వాళ్ళు, "అరేయ్! నువ్వేం పీకలేవు, ఏం చేయలేవు, ఎందుకు పనికిరావురా, పోరా దూకే బావిలో దూకి చచ్చిపోరా" అన్న వాళ్ళని నువ్వు సక్సెస్ అయిన తర్వాత నువ్వు వాళ్ళకి వీఐపీ చైర్స్ కూర్చోబెట్టి సన్మానం చేర్చుకోమా. అప్పుడు అడుగు. "ఏందిరా నేను ఇది సాధించానురా, ఏం పీకలేవు, ఏం చేయలేదు" అన్నావు కదా! ఇప్పుడు మిమ్మల్ని వీఐపీ చైర్ మీద కూర్చోబెట్టి నేను సన్మానం చేర్చుకుంటున్నాను అని అప్పుడు అడుగు. అప్పుడు వాళ్ళ నోట్లోంచి మాటలు కూడా రావు. ఇప్పుడు సెలబ్రిటీ ఆ కొండపై నుంచి ఈ కొండ పైనకి థమ్స్ అప్ బాటిల్ ఆడిస్తే అందరూ చూస్తారు మామ. నువ్వేం సక్సెస్ కాలేకుండా ఆ కొండపై నుంచి ఈ కొండపైన దూకితే యాడిస్తే ఆ థమ్స్ అప్ బాటిల్ కొనడానికి కూడా రారు. అదే సెలబ్రిటీస్‌తో వస్తారు. నువ్వు సక్సెస్ అయితే అప్పుడు వస్తారు. అదేవిధంగా సక్సెస్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ అనమాట లైఫ్‌లో అనేది. అరే అన్నీ ఉండాలి భయ్, ఎంజాయ్ ఉండాలా, మొత్తం ఉండాలా, అమ్మాయిలు తిరగాల, అందరూ చాలా ఆశలుంటాయి. కానీ 2 ఇయర్స్ నాది కాదు అని కష్టపడి చూపి అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తది.